విక్టరీ వెంకటేష్, రజనీ, మోహన్ బాబు, జయసుధా, నూతన్ ప్రసాద్, శ్రీవిద్య, బేబీ శాలిని ప్రధాన పాత్రధారులుగా దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన చిత్రం బ్రహ్మపుత్రుడు. మూవీ మొగల్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. 1988 జూలై 1న విడుదలై ఘన విజయం సాధించిన బ్రహ్మపుత్రుడు చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. వీటిలో డైరెక్ట్ సెంటర్స్తో పాటు షిఫ్టింగ్ సెంటర్స్, లేట్ రిలీజ్ సెంటర్స్ కూడా ఉన్నాయని గమనించగలరు. బ్రహ్మపుత్రుడు 100 రోజుల కేంద్రాలు: విజయవాడ యువరాజ్, గుడివాడ శరత్, మచిలీపట్నం కృష్ణకిషోర్, ఏలూరు కల్పన, భీమవరం సత్యనారాయణ, తణుకు నరేంద్ర, తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్, నర్సాపురం కనకదుర్గ, రాజమండ్రి దుర్గా, కాకినాడ మెజెస్టిక్, అమలాపురం రమా పిక్చర్ ప్యాలెస్, మండపేట వాణిమహల్, విశాఖపట్నం లక్ష్మి, విశాఖపట్నం మహాలక్ష్మి, అనకాపల్లి జగన్నాథ, శ్రీకాకుళం ఆంజనేయ, విజయనగరం రాజ్యలక్ష్మి, పార్వతీపురం పద్మశ్రీ, నర్సీపట్నం వీర్రాజు, గుంటూరు మంగ, తెనాలి రామకృష్ణ, ఒంగోలు సురేష్ మహల్, చీరాల సురేష్ మహల్, పొన్నూరు శ్రీనివాస, మంగళగిరి వెంకటేశ్వర, నర్సరావుపేట లక్ష్మీ నరసింహ, నెల్లూరు అనిత, కావలి మానస, హైదరాబాద్ సంధ్యా 70mm, హైదరాబాద్ శాంతి, సికింద్రాబాద్ రాజేశ్వరి, ఖమ్మం మెట్ శ్రీ సుందర్, వరంగల్ సునీల్, ఖాజీపేట భవానీ, నిజామాబాద్ రాజరాజేంద్ర, అనంతపూర్ గౌరీ థియేటర్, కడప అమీర్ పిక్చర్ ప్యాలెస్, కర్నూలు రాధాకృష్ణ, కదిరి పరమేశ్వరి, ప్రొద్దుటూరు వెంకటేశ్వర మరియు తిరుపతి పీజీఆర్ మూవీ ల్యాండ్. డిఐ వ్యూవర్స్, బ్రహ్మపుత్రుడు సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.